జగన్ తిక్కలెక్కలు మళ్లీ పార్టీలో మార్పులు. సొంత నాయకులనే ముంచిన సోషల్ ఇంజనీరింగ్ పిచ్చి. అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి జపం, ఎన్నికల ముందు సామాజిక నాటకం. ఇప్పుడు మరోసారి పార్టీలో షఫలింగ్. ఇదేమవుతుందో మరి. బీసీవై పార్టీ పర్ఫెక్ట్ సోషల్ ఇంజనీరింగ్కు జగన్ బెంబేలు. అధికార గర్వం తలకెక్కితే మనిషికి కళ్ళు కనబడవు అనడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నిలువెత్తు నిదర్శనం. నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటూ సొంత పార్టీ నాయకులను సైతం పావుల్లా వాడుకుని చివరకు పాతాళానికి పడిపోయిన జగన్ ఓటమి తర్వాత కూడా కన్ఫ్యూజన్ రాజకీయాన్ని వీడటం లేదు. ఒకవైపు బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో బీసీవై పార్టీ సునామీలా దూసుకొస్తుంటే ఏం చేయాలో తెలియక జగన్ మళ్లీ పాత తప్పులే పునరావృతం చేస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ తీరు ఎలా ఉందంటే, అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు, నా బొమ్మ చూసి జనం ఓటేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్. కుక్కను పెట్టినా గెలిపించుకుంటా అనే స్థాయికి వెళ్ళిన ఆ అహంకారమే ఆయన కొంప ముంచింది. తన గ్రాఫ్ పడిపోతుందని తెలిసినా భ్రమంలో బతికేస్తూ పార్టీని నట్టేట ముంచారు. అరువుగాని చోట అధికుల మనరాదు అనే సామెత జగన్కు అస్సలు తెలియదు. బలమైన నాయకులను పట్టుకెళ్లి బలం లేని చోట పెట్టడం, సిట్టింగ్లను మార్చడం లాంటి పిచ్చి ప్రయోగాలు చేశారు. నిజానికి గత ఎన్నికల్లో వైసీపీ హేమాహేమీలు ఓడిపోయారంటే అది వాళ్ల తప్పు కాదు, జగన్ చేసిన గందరగోళ మార్పులే కారణం. తన చేతులతో తనే తన సైన్యాన్ని అంతం చేసుకున్న సేనాపతి జగన్. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కేవలం ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. రీజనల్ కోఆర్డినేటర్ల నుంచి కీలక పదవుల వరకు అంతా రెడ్లమయమే. కానీ ఎన్నికలు దగ్గర పడగానే సోషల్ ఇంజనీరింగ్ అంటూ కొత్త రాగం అందుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ చేసిన ఆ తికమక సమీకరణాలే వైసీపీకి 11 సీట్ల దారుణ ఫలితాన్ని మిగిల్చాయి. ఓటమి తర్వాత అదే తికమకతో రీజనల్ కోఆర్డినేటర్ల సర్దుబాటు పేరుతో సర్కస్ చేస్తున్నారు. ఓటమి తర్వాత అయినా మారతారా అంటే అదేం కనిపించడం లేదు. ఇప్పుడు మళ్లీ రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం అంటూ సర్దుబాట్లు మొదలుపెట్టారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియక, ఏ నాయకుడు ఎప్పుడు పార్టీ మారుతాడో అర్థం కాక జగన్లో కన్ఫ్యూజన్ పీక్స్కు చేరింది. ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్న ఈ మార్పులు వైసీపీ శవయాత్రకు పూలదండలు వేయడమే. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఏ బీసీలనైతే జగన్ మోసం చేశారో ఇప్పుడు వారంతా బోడే రామచంద్ర యాదవ్ వెనుక నడుస్తున్నారు. బీసీవై పార్టీ ఊరూరా బలోపేతం అవుతూ బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా దూసుకుపోతోంది. అటు కూటమికి డెడ్లైన్ ఇస్తూ, ఇటు వైసీపీ ఓటు బ్యాంకును తుడిచిపెడుతూ రామచంద్ర యాదవ్ సృష్టిస్తున్న ప్రభంజనం చూసి జగన్కు మైండ్ బ్లాక్ అవుతోంది. రెడ్డి రాజకీయాలతో కాలం వెల్లదిద్దామనుకున్న జగన్ పనైపోయింది. అబద్ధపు హామీలు, పిచ్చి సమీకరణాల కాలం ముగిసింది. ఇకపై నడిచేది బీసీల కాలం, శాసించేది బీసీవై పార్టీ. జగన్ కన్ఫ్యూజన్ బీసీల చైతన్యానికి క్లారిటీ ఇచ్చింది.